బయలుదేరదామండి. అలానే మళ్ళీ పొలం పోయి వచ్చినట్టున్నాడు. ఒకసారి మళ్ళీ కూడా చెప్పండి. సరే పద. నాయన మల్లయ్య, నాయన మల్లయ్య, ఏ పొలం పోయాడో ఏమో పక్కన పిలవమంటివి. ఏమని చెప్తే మంచిది బాగుంది కదా. అవును, మరి ఆ మల్లయ్య పతిదాని కోపమేనండి. అది వచ్చాడు నాయన మల్లయ్య. మేము పెనుగంచిపోరు మావయ్య గారి ఊరు వెళ్తున్నాము. మేము తిరిగి వచ్చినాం. ఎందుక మన అబ్బాయికి, చిన్న అబ్బాయికి నీవేనంటరా, చిన్న అబ్బాయికి కూడా చెయ్యాలి కదరా. మరి మరి అది కదా. సరే మేము బయలుదేరుతాము. ఇంటికాడ అంతా జాగ్రత్తగా చూసుకో. సరే నాన్నగారు. నాయన మల్లయ్య, నేను చెప్పే శాంత విను. మన పక్కింటి ఎద్దుని అడుగుతావేమో, మన ఎద్దు మన దున్నపోతునే అడుగు. అలాగనే నాన్నగారు. మన ఈ రెండే కట్టుకొని పోదాం. సరే, మనకున్న దాంట్లోనే జరుపుకుందాం. అంతేగా. అలాగనేనా? మా జీవితం ఒక దున్నపోతే కదా. ఏమండి, వాడు పెళ్ళయింది, వాడికి మాత్రం ఈ విషయాలు తెలియదు. అన్ని ప్రతిసారి చెప్పాల్సిందేనా? సరే మరి జాగ్రత్త, మరి తయారు చెయ్యి. మరి సరే వెళ్ళు. మరి చంద్ర, నేను కూడా చెప్తాను. చెప్పు. సరే పదండి. స్వామి శ్రీనివాస, ఏడుకొండలవాడ వెంకటరమణ, మా గోపయ్యకి సంబంధానికి అడగటానికి మా అన్నయ్య గారింటికి వెళ్తున్నాం. అక్కడ ఏ అడ్డంకు లేకుండా మా గోపయ్య తిరుపతాంబల వివాహం జరిగే భాగ్యము ప్రసాదించము తండ్రి. ఆ భారము నీ మీద వేసి వెళ్తున్నాం. ఏమండి, వెళ్దామా? బయలుదేరదామా? ఏమిటి నేను పిలిచేది ఏమిటండి? మగాయని మీరా నేనా? పిలవండి ఒక్కసారి. అబ్బా, మా అన్నయ్య గారు మిమ్మల్ని ఏం అనడు కానీ ఒకసారి పిలవండి. ఏందండి? ఏంది? ఏమండి, ఏడదాకా వచ్చాంగా మళ్ళీ ఇంటికి వెళ్తామా? వెళ్ళం కదా. పిలవండి ఒకసారి. బావగారు కొద్ది గట్టిగా పిలువు. నాకే వినపడలా, ఇంకా ఆయనకే వినపడి ఇంట్లో ఉండి ఆయనకి. బావగారు, ఎవరది? బావగారు, కృష్ణయ్య బావగారు, వెంకమాంబ చెల్లి అన్నయ్య రాక రాక వచ్చారు. బహుకాల దర్శనం. బావగారు, మీ రాకతో నా మనస్సు ఆనందంతో ఉప్పొంగిపోతున్నది బావగారు, ఉప్పొంగిపోతున్నది బావగారు. అన్నయ్య సరే గాని ఏది మా వదిన? రంగమాంబ, 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 పిలిచారా అంటావేమిటి? ఎవరు వచ్చారా చూడు. కృష్ణయ్య బావగారు, వెంకమాంబ చెల్లి. అంతా క్షేమమేనమ్మా. బాగానే ఉన్నానమ్మా. బావగారు, బావగారు, మీ కుమారుడు మల్లయ్య, గోపయ్య, మీ కోడలు చంద్రమ్మ అందరూ బాగున్నారా? అంతా క్షేమమేన బావగారు. శుభం. సరేగానమ్మా. ఏది మేము వచ్చి ఎంతసేపు అయినా మా కోడలు తిరుపతాంబ కనిపించదే? ఇంట్లో ఉంది, పిలుస్తా ఉండు వదినా. అమ్మా లక్ష్మీ తిరుపతమ్మా, ఏంటమ్మా పిలిచావు అంటావేంటమ్మా? ఈరోజు మా ఇంటికి ఎవరు వచ్చారో తెలుసా? ఎవరమ్మా? అదేనమ్మా, అప్పుడప్పుడు పెనుగంచపురంలో మీ మామయ్య గారు, అత్తయ్య గారు ఉంటారని చెప్తూ ఉంటానే. చెప్తుంటావుగమ్మా ఎప్పుడు? వారేనమ్మా వీరు. మావయ్య గారికి అత్తయ్య గారికి అత్తయ్య లోనికి వెళ్దారండి. అత్తయ్య గారు లోనికి వెళ్దారండి. అమ్మా, అత్తయ్య లోన్ తీసుకెళ్తారండి. వదినా రా వదినా. రండి అత్తయ్య.
బావగారు, ఏమిటి బావగారు? మిమ్మల్ని ఒక విషయం అడగాలని ఉంది, అందుకు మీరేమందురు? మిమ్మల్ని మీరు అడుగుటయో నేను కాదనటయా? అసలు ఆ విషయం ఏమిటో చెప్పండి. ఏమిటో బావగారు, చెప్పాలని ఉన్నది, చెప్పుటుగా నోరాడకున్నది, చెప్పకున్నను మన సుట్టెరకము దూరమగునేమోనున్నది. బావగారు, చెప్పుడుకు మీరు ఎందుకు సందేహిస్తున్నారు? నేను మీకు పరాయబడిన స్వయానా మేము తోబుట్టు భర్తను, మీకు బావగారని. అట్టి నాతో చెప్పుడుకు మీకు భయమెందులకయ్యా? చెప్పండి విషయం ఏంటో. బావగారు, ఆస్తులు అంతస్తులు యందు మీకు నేను తగిన వాడిని కాకపోయినా, వంశకీర్తులు యందు గుణగణముల యందు మీకు తగిన వాడినే కదా. ఇప్పుడు ఎవరు కాదన్నారు? ఇదంతా ఎవరు అసలు మీరు ఎందుకు చెప్తున్నారు? బావగారు, ప్రయాణం గడిగించే అలసినట్టు. బావగారు, బావగారు, మీరు ఏదో చెప్పాలంటున్నారు, చెప్పలేకపోతున్నారు, బాధపడుతున్నారు. ఇప్పుడు మీరు ప్రయాణిక బడలికతో అలసి ఉన్నారు. స్నానం చేసి భోంచేయండి, తీరుబడిగా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. రండి బావగారు. బావగారు, ఏమిటి? గతికితే అతకదంటారు పెద్దలు. మన రెండు కుటుంబాలు వంశకీర్తులు ఇలాగే ఉండాలని, ఇది మనతోటే అంతరించకూడదని, మన ముందు తరాల వరకు ఇలాగే శాశ్వతముగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను బావగారు. మీరంటున్నది ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏమన్నదన్నయ్యా, మీ కుమార్తెను నా కుమార్తెను నా కుమారుడు గోపయ్యకిచ్చి వివాహం జరిపించమని ఏడుకుంటున్నాను. తిరుపతమ్మను నా ఇంటి కోడలుగా చేస్తారని ఆశిస్తున్నాను. ఏమిటి బావగారు ఆలోచిస్తున్నారు? మాట్లాడరే. ఏం మాట్లాడమంటారు బావగారు? ఆకాశానికి నిచ్చెన వేస్తున్నావా అని ఆలోచిస్తున్నాను. ఆస్తులు అంతస్తులు మరిచి మాట్లాడుతున్నావా అని ఆలోచిస్తున్నాను. అంతకు మించి ఆత్మాభిమానం మరిచి మాట్లాడుతున్నావా అని ఆలోచిస్తున్నాను. బావగారు, ఆస్తులు అంతస్తులు ఆత్మాభిమానాల కడ్డురావయ్యా. కాలమెల్లప్పుడూ ఒకే రీతిగా నడవదు. కలిమిలేములు నీటి పుడకలాంటివి. ఇవి మీకు తెలియని ధర్మములు కావు కదా బావగారు. ఏమిటయ్యా ధర్మములు? బావగారు, కనుడు హరిశ్చంద్రుడు ఆలిని దాసి గమ్మినాడా. రాజ్యభోగం బీడి రాముడు ఆలితో అడవులు కేగినాడు. నిత్య అన్నదానము చేయునలుడు తిండి లేక దమయంతిని అడవులలో వదిలినాడు. ఆ విధిని నెదిరూప నెవరి తరమా. కలిమిలేములు నీటి పుటకలటంచు కలసిపోయరి కనులు కాలగమనము. ఆయ్ ఆయ్ ఆ
పుణ్యపురుషులు అయ్యా, పుణ్యపురుషులు. ఆహా, నువ్వు ఒక పుణ్యపురుషుడవే కాదనను. అయినా నీకు ఏమున్నదని నా బిడ్డను నీ ఇంటి కొడలు చేయనయ్యా. బావగారు, కాడి కింద జత ఎడ్లు లేక ఒక ఎద్దు ఒక దున్నపోతో బాడుగ బండి తోలుకొని పట్టపోసుకున్న నీకు బావగారు, ఏమున్నదని నా బిడ్డను నీ ఇంటి కొడలు చేయనయ్యా. బావగారు. పోని పెద్దలు దాసిన ఆస్తి ఏమైనా ఉన్నదా అంటే అదీనో లేదు. బావగారు, 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 మీ వద్ద పెద్దలు దాచిన ఆస్తినూ లేదు. వ్యవసాయము చేత సంపాదించమన్నా గోసిపోతంత భూములు లేవు. బావగారు, పడటానికి ఇల్లు లేదు, చేతిలో ఒక్క యాగాని లేదు. అప్పుడు కదమన్నా ఈ ప్రపంచం మీద మీకు అప్పిచ్చువారు లేరు. అంతెందుకయ్యా పడుకునేందుకు నేల తప్ప చాప ముక్క లేదు. అట్టి కటికి దరిద్రమైన కుటుంబానికి నా బిడ్డను నీ ఇంటి కోడలు ఎలా చేస్తానయ్యా? అబ్బా, ఈ మాటలు సిగ్గాలనిచ్చానయ్యా. బావగారు. అన్నయ్య, అన్నయ్య, వెంకమాంబ, మన గోపయ్య తిరుపతాంబల వివాహమునకు ఆస్తులు అంతస్తులు అడగడ్డముకులేమిటన్నయ్య? అయినా ఈ ధరణిపై వచ్చేటప్పుడు తెచ్చిన వారెవరు, పోయేటప్పుడు తీసుకెళ్ళిన వారెవరన్నయ్య? ఈ సిరి సంపదలు భోగభాగ్యములు శాశ్వతమా అన్నయ్య? అన్నయ్య, ఉంటే తిన్నాము, లేకపోతే పస్తులుండామే కానీ ఏనాడు ఎవరి ముందు చేయి చాపని మీ బావగారు నా మాట కాదనలేక నిన్ను పిల్లని అడగటానికి వచ్చాడన్నయ్య. బావగారు పెద్దవారు అన్న గౌరవం కూడా లేకుండా నా కళ్ళ ముందే నా భర్తను హీనంగా మాట్లాడతావా అన్నయ్య? అన్నయ్య, రక్త సంబంధం కాదనవని నీ కూతుర్ని నా కోడలుగా చేసుకుందామని కొండంత ఆశతో వచ్చిన నీ తోబుట్టువునే ఏమీ లేని దానివని ఎగతాళి చేస్తావా అన్నయ్య? కాక మరి వెంకమాంబ, ఈ విషయంలో ఎవరేమి చెప్పినను వినచాలను. అన్నయ్య, ఇవాళ నీ కుమార్తె అనుభవిస్తుందని నీవు బాధపడుతున్నావే కానీ ఆనాడు ఏమీ లేని దరిద్రులని తెలిసి కూడా నన్ను ఈ కాకాని వారి కోడలుగా చేశావే. ఆనాడు ఏమైనది అన్నయ్య? ఈ ధర్మాధర్మములు, దరిద్రం అంటే ఏమిటో ఆనాడు నీకు తెలియలేదా అన్నయ్య? ఈనాడు నీ కుమార్తె అనగానే దరిద్రము ఇవన్నీ గుర్తుకొస్తున్నాయా అన్నయ్య? వెంకమాంబ, ఈ విషయంలో చుట్టకరి ధర్మములు అడ్డు పెట్టవద్దు. అన్నయ్య, మొహమాటం పెట్టి నన్ను అడగవద్దు. అన్నయ్య, నేను కాదన్నానని మీరు బాధ చెందవద్దు. అన్నయ్య, వెంకమాంబ, నా తోబుట్టిన చెల్లువైనందున నా యావదాస్తిలో నీకు ఏమి కావాలైనా కోరుకొమ్ము, మారు మాట్లాడక అన్నయ్య ఇచ్చి పంపేదాన్ని. అన్నయ్య, నా మాట కాదనకు. మన చుట్టరికమును ఆస్తులు అంతస్తులు అని దూరం చేయకన్నయ్య. దంపతులకు కావలసినది ఈడు జోడు గుణగణములు వంశకీర్తులు కీర్తి ప్రతిష్టలే కానీ ఆస్తులు అంతస్తులు కాదుగా అన్నయ్య. అన్నయ్య, నా మాట కాదనక నేను చెప్పు మాట ఒక్కసారి ఆలకించన్నయ్య. ఏమిటి వెంకమాంబ నువ్వు చెప్పున్నది? కష్టమంటే ఏమిటో తెలియని నా బిడ్డను కష్టాల పాలు చేయమంటావా? ఎండముఖం తెలియని నా బిడ్డను ఎండలలో మలమల మార్చమంటావా? ఆకలంటే ఏమిటో తెలియని నా బిడ్డను ఆకలితో అలమటించమంటావా? అన్నయ్య, ఇన్ని కష్టాలతో నా బిడ్డను నీ ఇంటి కోడలు చేసి ఆ కష్టాలను కళ్ళారా చూడమంటావా నన్ను? అన్నయ్య, లేదన్నయ్య, నేను అంత మాట అంటలేదన్నయ్య. అన్నయ్య, నీ కుమార్తెను కూడా నా ఇంటి కోడలుగా చేస్తావేమో అని ఆశతో అడిగాను కానీ వెంకమాంబ, మరోసారి చెప్తున్నాను, నీవు నా తోబుట్టువైనందున ఇంత దూరం వచ్చి బావగారితో నన్ను అడిగినందున నా యావదాస్తిలో ఏమి కావాలనో కోరుకొమ్ము, మారు మాట్లాడకిచ్చి పంపిదను, నా బిడ్డను తప్ప. వెంకమాంబ, ఏమండి? ఇంటివా మీ అన్నయ్య పలుకులు? పిల్లను మాత్రం ఇవ్వడట. కావలేనన్ను ఏదైనా సహాయము చేయనట. సహాయము వెంకమాంబ, రోగికి పచ్చము పెట్టి
పచ్చం పెట్టి పళ్ళమున రమానము పోసి దురావని ప్రతిమిలాడినట్టు పలికన్నీయల్నా దురావని ప్రతిమిలాడినట్టు పలికన్నీయల్నా తీపి పలుకులు సోయముగా శంఖమాంబ చెవిటిమాని చెవిలో శంఖమోదినట్లు పిచ్చివానికి వేదాంతము చెప్పినట్లు ఇప్పుడు మనమేమి చెప్పినను మీ అన్నయ్య గారి చెవులకి వినిపించదు, మనసుకు నాటదు. అయినా మన దరిద్రం మనల్ని అంటాడి ఎక్కిరించి ఎగతాళి చేస్తున్నప్పుడు ఒకరినని ప్రయోజనమేమున్నది? మన దరిద్రముతో మన దారిని మనం పోదాం పద. అత్తయ్య మావయ్య అమ్మా అమ్మా అత్తయ్య మావయ్య రాకరాకొచ్చారు. భోజనమైన చేయకుండానే వెళ్తారా అమ్మా? అమ్మా లక్ష్మీ తిరుపతమ్మ, ఎంత జరిగాక ఏమని భోంచేయమంటావమ్మా? నా లేని కాపురములో నిన్ను నా ఇంటి కోడలుగా చేసుకుందామని కొండంతాచితో పగటి కలలు కంటూ వచ్చానమ్మా. అమ్మా కానీ మీ నాన్నగారి ఆస్తులకు అంతస్తులకు నా దరిద్రం అడ్డుగోడలా నిలిచిందమ్మా. నా దరిద్రము నన్ను చూసి నవ్వింది, ఎక్కిరించింది, ఎగతాళి చేసిందమ్మా. మన సుట్టిరికాన్ని మంట కలిపిందమ్మా. ఎంత జరిగాక ఏమని భోంచేయమంటావమ్మా? మావయ్య ఏదమ్మా ఏది? ఇప్పుడు పిలిచావే మావయ్య అని, ఆ పిలిపే మరొక్కసారి నీ నోరారా మావయ్య అని పిలువమ్మా. చాలమ్మా చాలు. ఏ పిలుపైతే నీ నోరారా మావయ్య అని పిలిపించుకుందామని వచ్చాను, ఆ పిలిపే నీ నోరారా మావయ్య అని పిలిచావమ్మా. ఇక మన సుట్టెరికము దూరమైనా, మన అంతరంగాలు వేరైనా, మామయ్య అన్న పిలుపు నా గుండెల్లో గుడి కట్టుకొని పూజించుకుంటానమ్మా, పూజించుకుంటాను. చెల్లి రంగమాంబ వెళుతున్నానమ్మా. అమ్మా లక్ష్మి తిరుపుతాంబ వెళుతున్నానమ్మా. ఎంకమాంబ ఇంకా ఏం చూసుకొని ఇక్కడ నిలబడ్డా? వెళదాం రావే. ఏమండి ఎంతో కోపంగా ఉన్నారు? అబ్బో ఏం అడగను. ఏమిటి రంగమాంబ? ఏమండి నేను కాపురానికి వచ్చింది మొదలు మిమ్మల్ని ఏమీ కోరలేదు. ఎవరన్నారు? మీరు కూడా నన్ను కంటికి రెప్పలాగా చూసుకున్నారు. కానీ ఈనాడు మిమ్మల్ని మీ భార్యగా, నా భార్యగా, మీ పాదదాసగా వేడుకుంటున్నాను. ఏమిటి రంగమాంబ?
అడిగితే ఇస్తానంటారా కాదంటారా? ఏమిటి రంగమాంబ విషయం చెప్పరు? అడగమంటారా? అడుగు. నీకు నా దగ్గర మొహమాటం ఏమున్నది? నాకు ఒక్క వరం ప్రసాదించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నానండి. రంగమాంబ ఏమిటది? ఏమండి, ప్రతి స్త్రీ తన భర్త కళ్ళ ఎదుట అలా ఎదుట పుట్టింటి వారి పసుపు కుంకుమలతో నిత్య సుమంగళగా వెళ్ళిపోవాలని కోరుకుంటుంది. అట్టి నా పుట్టింటి వారి పసుపు కుంకుమలు నాకు దూరం చేయవద్దని నేను వేడుకుంటున్నాను. రంగమాంబ నీవు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నావా? రంగమాంబ నీవు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నావా? లేదండి, మన అమ్మాయిని లేని వారంటే ఇస్తే ఆమె ఎక్కడ కష్టపడుతుందనే కదా మీ బాధ. మన లక్ష్మీ తిరుగుతమ్మ ఎక్కడ కాలు పెడితే అక్కడ లక్ష్మి తాండవిస్తుందని మీకు తెలియదా? మన అమ్మాయిని లేని వారంటే ఇస్తే ఆమెను ధనవంతులు గారా చెప్పండి. రంగమాంబ ఒకవేళ నువ్వు అనుకున్నట్లు జరిగినచో మన లక్ష్మీ తిరుపతాంబ గతి ఏమగునో తెలుసా? తినడానికి తిండి లేక, నా అన్నవారు లేక, ఆదరించేవారు రాక అలో రామచంద్రాయని అల్లాడుతుంటే అది చూసి నేను భరించగలనా రంగమాంబ? నేను భరించగలనా? ఏమండి, మన అమ్మాయిని గురించి అపశకం మొలుగుతున్నారు. రంగమాంబ మన లక్ష్మీ తిరుపతాంబ గురించి నేను అపశకం పలికితున్నా. అమ్మా, నీ గురించి కలనైనా అపశకం కాంచని నేను అపశకం పలుకుతున్నా. అమ్మా లక్ష్మీ తిరుపతాంబ, నీవు ఎల్లప్పుడూ నిత్య దేవతలా వెలుగొందుతావు తల్లి, వెలుగొందుతావు. నాన్నగారు, అమ్మా దంపతులకు కావలసినది ఏమిటి? ఈడు జోడు, గుణగణములు, వంశకీర్తులు, అన్యోన్యత, ప్రేమతో కూడిన వారి సుఖమయమైన దాంపత్య జీవితమే వారికి మహాభాగ్యం కదా నాన్నగారు. కదా, అడవులలో కందమూలములు తింటూ తపస్సు చేసుకునే ఋషివర్యులకు ఏమున్నదని రాచకన్యలైన అరుంధతి, అనసూయ, అహల్య వారిని పెంటాడలేదా? అలనాడు దేవేంద్రుడే కావాలని కోరినను దమయంతి కాదు అని నలుని పెంటాడలేదా? అర్ధాయుషుడు అని తెలిసి కూడా సావిత్రి సత్యవంతుని పెంటాడలేదా? వాళ్ళ ప్రాతిపత్యం ఈ ధరణిపై శాశ్వతంగా నిలుపుకొనలేదా నాన్నగారు? అమ్మా అమ్మ మాట నా మాట కాదనకుండా, అమ్మా అత్తయ్య కోరిక కాదనకుండా నన్ను 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 అమ్మా గోపయ్య బావకి వివాహం జరిపించండి నాన్న. నేను పెళ్ళంటూ చేసుకుంటే గోపయ్య బావనే చేసుకుంటాను, లేదంటే ఆ జన్మాంతము నా ఇష్టదైవమైన ఆ శ్రీనివాసుని సేవకి అంకితమైపోతాను నాన్నగారు, అంకితమైపోతాను. అమ్మా అమ్మా నీ మాట ఏనమ్మా నాకు వేదవాక్కు. నీ మాటగా, మీ అమ్మ కోరికగా నిన్ను నన్ను గోపయ్యకి వివాహం జరిపిస్తాను తల్లి, గోపయ్యకి వివాహం జరిపిస్తాను. బావగారు, ధనమనాందంతో కళ్ళు మూసుకుపోయి బావగారు, బంధుత్వాన్ని కూడా మరచి మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను. నన్ను క్షమించండి బావగారు, నన్ను క్షమించండి. బావగారు, అంతయు ఆ భగవంతుని దయ. శుభం. నా బిడ్డ తిరుపతి అమ్మను మీ గోపయ్యకి వివాహం జరిపిస్తారు బావగారు, వివాహం జరిపిస్తారు. అమ్మా చాలా సంతోషంగానే ఉన్నది బావ. అమ్మా, అత్తయ్య ఇప్పటిదాకా బిక్కమొక్క వేసుకుంది కదా, లోపలికి తీసుకెళ్లి నోరు తీపి చేద్దాంరా. రండి బావగారు, రండి. బావగారు, ఏమిటి బావగారు, మరలా ఇప్పుడు కూడా మీరు గతికితే అతకదంటారా ఏమి? పొండి బావగారు, అసలు మీ కొల్లావారు అభయవ్వరు ఇస్తే ఆడి తప్పరుగా. అబ్బా, అంతా మా కొల్లావారనే పొగడకండి. మీ కాకాని వారు మాత్రం తక్కువ అయింది. ఆడిన మాటకు ప్రాణాలైనా ఇస్తారు.